ఈ గ్లాస్ నిండా బాస్మతి రైస్ తీసుకొని అవి ఒకసారి కడిగి 2 గ్లాసుల నిండా నీళ్లు పోయలేదు, కొంచెం వెల్తిగా చూస్తున్నారు కదా, అలా 2 గ్లాసులు నీళ్లు పోసాను. అవి అలా నానబెట్టానమాట. తర్వాత ఒక 5 టమాటాలు, ఒక 6-8 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకున్నాను. కుక్కర్లో నెయ్యి నూనె 2 కలిపి వేసుకొని ముందుగా జీడిపప్పులు వేసాను. ఆ జీడిపప్పు వేగుతుండగా ఈ టమాటా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని హైలోనే పెట్టి ఆ టమాటాలో నీరంతా పోయే వరకు అలా హైలోనే కలుపుతూ ఉండాలి. నీరంతా పోయింది అనుకున్నాక అప్పుడు సిమ్లో పెట్టి మగ్గించాలి. ఉప్పు, పసుపు, ఈస్టర్న్ కంపెనీ బిర్యానీ మసాలా 2 చెంచాలు వేశాను. ఇవి కూడా బాగా కలుపుకొని అరగంట సేపు నానిన బాస్మతి బియ్యాన్ని నీళ్లతో సహా వేసి ఉప్పు కరిగేలా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచాను హైలో. చూస్తేనే అర్థమవుతుంది కదా ఇది టమాటా రైస్ అని. ఇప్పుడు డిన్నర్కి ఇదే చేశానమాట. అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నాకు పెద్ద ఆకలి లేదు, ఎందుకంటే మధ్యాహ్నం 2 అవుతుంది నేను తినేసరికి, 1:30-2 మధ్య. అది కూడా ఏంటంటే ఆకలి తక్కువ మనిషిని నేను. నృహరి పగలంతా తినడు, వాడు రాత్రికి ఇది అడిగాడు అనమాట. అందుకే ఇచ్చేసాను. నేను లైట్గా టేస్ట్ చేశాను అనుకోండి. అన్నట్టు నా ఛానల్ మానిటైజ్ అయిందండి. ఆ విశేషాలంటే తెలుసుకోవాలంటే మన ఛానల్ పేరు కింద ఉన్న ప్లే సింబల్ని క్లిక్ చేయండి. అందరికీ శుభరాత్రి.